రాష్ట్రంలో ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. గురువారం నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలను చూసి కాకుండా స్థానికంగా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించే వారికే ఓటు వేయాలన్నారు. ఒకవేళ ఏ అభ్యర్థి నచ్చకపోతే నోట్ ఆప్షన్ వాడుకోవాలి తప్ప ఓటు వేయకుండా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళలు, యువత, విద్యావంతులు 100% ఓటింగ్ జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షులు దుశ్శర్ల సత్యనారాయణ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్. నేను సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్గా వహిస్తున్నాం. మేము 2009 నుంచి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో చట్టాలపైన అవగాహన పరుస్తూ ప్రతి ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఓటర్ అవేర్నెస్ పైన రౌండ్ టేబుల్ చర్చలు, సమావేశాలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసినారు. 48 డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 48 డివిజన్లో కూడా పోటీ చేసే అభ్యర్థులకు ఎవరి ఓటకు ప్రజలు వినియోగించుకునేలా సజావు వినియోగించుకునేలా కృషి చేయాలి. ఎలాంటి ప్రలోభాలకు గురి చేయొద్దు. ఇటు డబ్బు, మద్యం, ఇతరత్ర వస్తువుల ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటకు వినియోగించుకునేలా కృషి చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఎలక్షన్ కమిషన్ ఈ బ్యాలెట్ పత్రాల్లో జరిగే ఎన్నికలలో నోటా గుర్తులు ప్రవేశపెట్టింది. నోటా గుర్తు వేసి నిరసన వ్యక్తం చేస్తూ ఒకరు ఓటు వేసేటప్పుడే ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓట్ల ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. భారతదేశంలో ఒక ప్రజాస్వామిక దేశం భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది చాలా విలువైన వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించి మనకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి వ్యక్తులను చూసి ఎవరైతే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారో అభివృద్ధి అంటే త్రాగునీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, ఇలా మౌలిక విద్యా, వైద్యం అలాంటి అన్ని సదుపాయాలు కల్పించే వాళ్ళని మీకు నిత్యం అందుబాటులో ఉండే వాళ్ళని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఒకవేళ అభ్యర్థులు నచ్చకపోతే నోటా గుర్తు వేసి నిరసన వ్యక్తం చేయాలి తప్ప ఓటు హక్కు అని ప్రతి ఒక్కరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మేము చేస్తున్న అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలు ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్టయితే 90% ఓటింగ్ శాతం నమోదైంది. ఈ 90% పట్టణాల్లో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకొని 100% ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 7 వార్డులలో ఏకగ్రీవమైనాయి. ఆ ఏకగ్రీవమైనవి అంటే ప్రజలు నిరసన తెలుపుతున్నారు. అంటే ఓటు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిరసన తెలుపుతున్నది మంచి పరిణామమే. కాబట్టి దీనికి పరిలో ఉన్న అభ్యర్థులు అధికారులను ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎన్నికలు అనేవి పారదర్శకత, జవాబుదారీతను పెంపొందించే విధంగా ప్రభుత్వ పాలనలో పారదర్శక జవాబు పెంపొందించే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడదు. ఓటు అమ్ముకొని మన భవిష్యత్తు అమ్ముకోవద్దు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారు? ఓటు అనేది చాలా ఇవ్వైనది కాబట్టి మీరు ఓటు అనేది వేసేటప్పుడే ఆలోచించి వేయాలి. ఓటు వేసి ఓటుని సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోండి, కానీ ఓటు అమ్ముకొని భవిష్యత్తు అమ్ముకోకండి చెప్పి పొందుపరిచినారు. కాబట్టి అది గుర్తెరిగి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సెలవు దినాలను ఇంటి వద్దనే ఉండకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేసి తర్వాత మిగతా కార్యక్రమాలు సరి చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓటర్లకు కూడా ప్రభుత్వ అధికారులు వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లయితే ఓటర్ల శాతం కూడా ఇంకా పెంపొందుతుంది, అధిక శాతం వచ్చేలా కనపడుతుంది. కాబట్టి మీరు ఈ ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా ప్రలోభాలకు గురి చేస్తే సిబిసి ల్యాబ్ పైన అవగాహన సదస్సులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు కూడా విస్తృతమైన ప్రచారాలు కూడా ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన కర్తవ్యంగా మనం ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంపొందించేలా ఓటు హక్కు అందరూ వినియోగించుకోలే ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా చూడాలని కూడా మరొకసారి కోరుతాం. జై హింద్, జై తెలంగాణ. జరగబోయే మున్సిపాలిటీ అంటే 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే ఎన్నికలలో దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. కాబట్టి వారికి ఓటర్లందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొని
ఓటర్ల శాతం పెంపొందించాలి. ఈ ఓటింగ్లో కూడా యువత మహిళలే అధికంగా ఉన్నారు కాబట్టిగా యువత ద్వారానే దేశాభివృద్ధి చెందుతుంది, పట్టణాభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువత ముందుంది, ఓటర్కు వినియోగించుకోవాలి. మహిళలు కూడా మహిళా అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ కూడా ఓటర్కు వినియోగించుకోవాలి. ఇటు యువత మహిళల ఓటర్లు ఈసారి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా ఎలాంటి ప్రలోభాలు గురి కాకుండా అటు డబ్బు మధ్య ఇతర వస్తువులకు అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలు గురి చేసినా మీరు సరైన అభ్యర్థిని సరైన టైంలో ఎన్నుకోవాలని చెప్పేసి ఆలోచించి అభివృద్ధి చేసే వాళ్ళు మీకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకోవాలి. నచ్చకపోతే నోట గుర్తు చేయాలి. అభివృద్ధి అంటే మీకు తాగునీరు, అదేవిధంగా మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు, విద్యా వైద్యం ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎవరైతే అందుబాటులో ఉండి చేస్తారో వాళ్ళని సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు గురి కాకుండా భారత రాజ్యాంగం ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటు అమ్ముకొని భవిష్యత్తు అమ్ముకోకండి. ప్రభుత్వ పాలన బాధ్యత జవాబుదారు పెంపొందించేలా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఓటర్కు వినియోగించుకోవాలి. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 7 వార్డులు కూడా ఏకగ్రీవం మంచి పరిణామం, కానీ అది ప్రజలు ఒప్పుకుంటే చేయాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికలు నిర్వహించాలని రోడ్ ఎక్కుతూ ఉన్నారు కాబట్టి అది మంచి పరిణామం. ఎన్నికల కమిషనర్లు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరుతా ఉన్నాం. ఎన్నికల కమిషనర్ వృద్ధులకు మహిళలకు దివానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనే విధంగా, ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యే విధంగా కృషి చేయాలని కూడా, ఈ విధిగా ప్రచారాలు చేయాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా కోరుతాం. జై హింద్, జై తెలంగాణ.